హాయ్, నేను మీ రమేష్. ఇవాళ మనము ఎక్సెల్లో ఉన్న కాంటాక్ట్ లిస్ట్ని మొబైల్లోకి ఎలా ఇంపోర్ట్ చేసుకోవచ్చో చూద్దామండి. ఓకేనా? సో మనకు వందలాది కాంటాక్ట్ నెంబర్స్ ఎక్సెల్లో ఉన్నాయనుకోండి. అది ఏదైనా మనం బిజినెస్ చేసినప్పుడు మన బిజినెస్ కాంటాక్ట్ లిస్ట్ కానీ వందలాది నెంబర్స్ మన ఎక్సెల్లో ఉన్నాయనుకోండి. సో అప్పుడు మనము ఆ కాంటాక్ట్స్ అన్ని మొబైల్లో సేవ్ చేసుకోవడానికి ఒక్కొక్కటి సేవ్ చేసుకోవాలంటే కష్టం కదా, నేమ్ రాసి కాంటాక్ట్ నెంబర్ కష్టం కదా. సో అలా కాకుండా మనము ఎక్సెల్లో ఉన్న లిస్ట్ని ఆటోమేటిక్గా మనకి మొబైల్లోకి ఇంపోర్ట్ చేయడానికి ఎలా చేయొచ్చు చూద్దామండి. ఓకేనా? సో ఇప్పుడైతే ఇక్కడ నేను ఒక డమ్మీ నెంబర్స్ అయితే తీసుకున్నాను, నేమ్స్ తీసుకున్నాను. ఇలా నేను జస్ట్ కొన్ని నేమ్ తీసుకున్నాను అండ్ 100, 1000 కూడా తీసుకోవచ్చు. నెంబర్స్ నేమ్ తీసుకొని ఇక్కడ మొబైల్ నెంబర్స్ ఉన్నాయి కదా. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ మనము ఈ నెంబర్స్ మనం ఇంపోర్ట్ చేద్దాం అనుకోండి. సో వీటికి మన ముందు ఏదైనా పేరు ఇద్దాం అనుకోండి. నేను వచ్చేసి కంపెనీ వచ్చేసి ఏదైనా కంపెనీ అనుకోండి, కంపెనీ నేమ్ ముందు ఉండాలి అని చెప్పేసి మనం అనుకున్నాం అనుకోండి. సో ఏ ఉందనుకోండి. సో మనం వాట్సాప్లోకి సింక్ చేసుకోవాలన్నా ఏ క్లిక్ చేయగానే అన్ని నెంబర్స్ వస్తాయి. అప్పుడు మనం ఒక గ్రూప్ తయారు చేయొచ్చు కదా. సో అదే విధంగా ఏ అని రాసేసి ఫ్లాష్ ఫిల్, మనకి లేటెస్ట్ వర్షన్ అయితే ఫ్లాష్ ఫిల్ వస్తుంది కదా. జస్ట్ నేను నరేషన్ రాస్తున్నాను అండి. ఓకేనా? నరేషన్ రాసేసి కంట్రోల్ కొట్టేసిన. సో అన్నిటికీ ముందు ఏ వచ్చేసింది, చూసారా? సో ఇది ఫ్లాష్ ఫిల్. ఓకేనా? ఫ్లాష్ ఫిల్ కాకుండా నార్మల్గా మీరు ఒకవేళ ఫ్లాష్ ఫిల్ అవైలబుల్ లేదనుకోండి, ఈక్వల్ టు ఇన్వర్టర్ కామర్స్లో ఏ అని రాయండి. ఇన్వర్టర్ కామర్స్ క్లోజ్ చేయండి. లేదా ఇన్వర్టర్ కామర్స్ ముందు ఏదైతే ఈక్వల్ ఉంది కదా. సో ఇన్వర్టర్ కామర్స్ తర్వాత కొంచెం స్పేస్ ఇవ్వండి. ఏ తర్వాత కొంచెం స్పేస్ ఇచ్చి ఇన్వర్టర్ కామర్స్ ఇవ్వండి. దాని తర్వాత హ్యాండ్ అండ్ సింబల్ ఇవ్వండి. ఇది ఏదైతే నేమ్ ఉందో సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు మనకి ఏ నరేష్, ఏ సంథింగ్, ఏ వేణు, నేను ఫస్ట్ ఉంటుంది కాబట్టి నేను అలా ఇచ్చాను అనమాట. సో ఏ నరేష్, ఏ సురేష్, ఓకే, ఇలా ఈ విధంగా వస్తుంది అనమాట. ఓకేనా? సో ఈ విధంగా మనము నేమ్స్ అయితే క్రియేట్ చేసుకున్నాము. ఈ నేమ్స్ని ఇది ఫార్ములాలో ఉండకుండా కాపీ పేస్ట్ స్పెషల్ వాల్యూస్, సో వాల్యూస్ అయితే కొట్టేశాను. ఓకేనా? సో ఇప్పుడు నాకు కాంటాక్ట్ నెంబర్స్ ఉన్నాయి, మొబైల్ నెంబర్స్ ఉన్నాయి. ఇవి నాకు మొబైల్లోకి రావాలి. ఓకేనా? సో మొబైల్లోకి రావాలంటే ఫస్ట్ మనము జీమెయిల్ అయితే ఓపెన్ చేయండి. ఓకేనా? జీమెయిల్ ఓపెన్ చేయండి. మీరు జీమెయిల్ ఓపెన్ చేసి జీమెయిల్లో మనకి ఇక్కడ జీమెయిల్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సైడ్ ఇలా డాట్స్ ఉంటాయి కదా, దాన్ని క్లిక్ చేస్తే కాంటాక్ట్స్ అనేది ఉంటుంది కదా. కాంటాక్ట్స్ అయితే ఈ కాంటాక్ట్స్ అయితే క్లిక్ చేయండి. సో కాంటాక్ట్స్ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఒక కాంటాక్ట్ క్రియేట్ చేయండి. ఎంటీ ఒక ఎగ్జాంపుల్ కాంటాక్ట్ అయితే క్రియేట్ చేయండి. సో దేనికోసం అంటే ఇది ఒక ఫార్మాట్ కావాలి మనకు. దీనిలో జీమెయిల్లోకి సింక్ చేసుకోవడానికి ఒక ఫార్మాట్ అయితే కావాలి. దానికోసము నేను ఈ క్రియేట్ కాంటాక్ట్ ఒక చిన్న కాంటాక్ట్ అయితే క్రియేట్ చేస్తున్నాను. సో రమేష్ పైన క్రియేట్ చేస్తున్నాను, రమేష్, అండ్ జస్ట్ మొబైల్ నెంబర్ వేస్తున్నాను. ఇంకా మిగతా డీటెయిల్స్ వేయచ్చు, లేదా ఇది ఒకటి వేసేసి నేను మొబైల్ నెంబర్ వేస్తున్నాను. 9123456789. ఓకేనా? సో ఇలా 9 పక్కన వేసాను అనమాట. ఓకే, 900 లేదా నా నెంబర్ ఇచ్చేస్తాను. ఓకేనా? 9000493366. ఓకేనా? సో ఈ విధంగా నెంబర్ ఇచ్చేసి సేవ్ చేసేసాను ఇక్కడ. ఓకేనా? సేవ్ చేస్తే మనకు ఒక కాంటాక్ట్స్ అయితే మళ్ళీ కాంటాక్ట్స్ క్లిక్ చేయండి. ఇక్కడ కాంటాక్ట్స్ అయితే కూడా వచ్చింది చూడండి, రమేష్ అని. సో నెంబర్ కూడా వచ్చింది. ఓకేనా? సో నేను దీన్ని సెలెక్ట్ చేసుకుని ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా, 3 డాట్స్ని క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ అని క్లిక్ చేస్తాను. ఎక్స్పోర్ట్ అని క్లిక్ చేసిన తప్పుడు ఒక బాక్స్ వస్తుంది. బాక్స్లో సెలెక్టెడ్ కాంటాక్ట్స్ ఉంది కదా, గూగుల్ CSV అంటే ఫార్మాట్లో ఎక్స్పోర్ట్ యాజ్ గూగుల్ CSV ఉంది. ఎక్స్పోర్ట్ అని కొట్టండి. ఓకేనా? సో ఇప్పుడు మనకి ఒక ఎక్సెల్ ఫైల్ వస్తుందండి, ఒక CSV. సో ఇలా ఫార్మాట్ అయితే ఓపెన్ అవుతుంది కదా. సో ఈ ఫార్మాట్ ఏంటంటే మన దగ్గర ఉన్న ఎక్సెల్ లిస్ట్ ఈ ఫార్మాట్ లో వేసి సేవ్ చేసామనుకోండి. సో ఇంపోర్ట్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది, మెయిల్లో ఇంపోర్ట్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. అది మెయిల్లో ఇంపోర్ట్ చేస్తే ఆటోమేటిక్గా మన మొబైల్లో ఏదైతే మెయిల్ ఉంటుందో సో ఆ మెయిల్ నుంచి వెళ్ళి సింక్ అయిపోతాయి అనమాట. ఓకేనా? సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ ఫార్మాట్ అయితే ఉంది కదా, ఫార్మాట్ ఎలా ఉందో మనం ఎగ్జాంపుల్ శాంపిల్ కి ఒక నేమ్ వేసాం కదా. ఇక్కడ రమేష్ ఉంది కాబట్టి సేమ్ దీని కింద ఈ నేమ్స్ మన ఎక్సెల్ లిస్ట్ లో ఉన్న నేమ్స్ మాత్రం ఇక్కడ వేసేయండి. ఓకేనా? అదేవిధంగా లాస్ట్ లో ఇది అవసరం లేదు, గివెన్ నేమ్ అవసరం లేదు. లాస్ట్ లో ఇక్కడ మొబైల్ నెంబర్ కూడా ఉంది కదా. సో మొబైల్ నెంబర్ కూడా ఉంది కాబట్టి మొబైల్ నెంబర్ కూడా వేయండి. మొబైల్ నెంబర్ ఫార్మాట్ ఎలా ఉందండి, ఒక 5 డిజిట్స్ ఉండి స్పేస్ ఇచ్చేసి 5 డిజిట్స్ ఉంది కదా. సో మనము ఇదే ఫార్మాట్ లో వేస్తే బెటర్. ఒకవేళ ఇదే ఫార్మాట్ వేయకుండా కానీ తీసేసుకుంటుంది, కాకపోతే అదే ఫార్మాట్ లో వేయాలనుకుంటే అలా ట్రై చేయండి, లేకపోతే ఇలా ట్రై చేయండి. సో సేమ్ అదే ఫార్మాట్ లో వేయాలంటే ఏం చేయాలంటే ఫ్లాష్ ఫిల్ ఉపయోగించవచ్చు. ఇక్కడ ఫస్ట్ 1 2 3 4 5
5 రాసేసి స్పేస్ ఇచ్చేసి 1 2 3 4 1. సో ఇలా ఫస్ట్ది మాన్యువల్గా ఎంట్రీ చేసి మిగతాది కంట్రోల్ కొట్టేసి ఆటోమేటిక్గా అన్ని మిగతావి కూడా ఆటోమేటిక్గా స్పేస్ వచ్చేసి వస్తుంది. ఒకవేళ మీ దాంట్లో ఫ్లాష్ బిల్ లేకపోతే ఒక ఫార్ములా అయితే చెప్తాను చూడండి. ఈక్వల్ టు, సో లెఫ్ట్ సైడ్ ఉన్న 5 డిజిట్స్ ఫస్ట్ అవ్వాలి, స్పేస్ ఇచ్చేసి రైట్ సైడ్ ఉన్న 5 డిజిట్స్ ఫస్ట్ అవ్వాలి కదా, లాస్ట్ అవ్వాలి కదా. సో కాబట్టి నేను లెఫ్ట్ అనే ఫార్ములా యూజ్ చేస్తున్నాను. లెఫ్ట్ అనే ఫంక్షన్ యూజ్ చేసి టెక్స్ట్ సెలెక్ట్ చేసుకుంటాను, మొబైల్ నెంబర్ సెలెక్ట్ చేసుకుంటున్నాను, 5 డిజిట్స్. ఓకేనా, 5 డిజిట్స్ ఇచ్చేసి హ్యాండ్ ఇచ్చేసి ఇన్వర్టర్ కామర్స్ లో కొంచెం స్పేస్ ఇచ్చేసి మళ్ళీ హ్యాండ్ ఇచ్చేసి ఇప్పుడు రైట్ వాడుతున్నాను. ఓకేనా, రైట్ ఫంక్షన్ యూజ్ చేసి సేమ్ అదే సెల్ సెలెక్ట్ చేసుకొని 5. ఓకేనా, సో ఈ విధంగా క్లోజ్ బ్రాకెట్ కొట్టేస్తున్నాను. ఎంటర్ కొట్టాకనే ఇవి చూడండి మనకి ప్రతి మొబైల్ నెంబర్ 5 డిజిట్స్ వచ్చేసి స్పేస్ వస్తుంది. ఓకేనా, దీన్ని కాపీ పేస్ట్ వాల్యూస్లో నేను కాపీ చేసేసి సేమ్ అదే విధంగా పేస్ట్ వాల్యూస్ అని కొట్టేస్తున్నాను. ఓకేనా, సో ఇది కాపీ చేసేసుకొని మొబైల్ నెంబర్ ప్లేస్లో మొబైల్ నెంబర్స్ ఇచ్చేస్తున్నాను. ఓకేనా, ఇప్పుడు మనకు కావాల్సిన ఫార్మాట్లో అయితే ఇది వచ్చేసింది కదా. ఇప్పుడు మనము దీన్ని సేవ్ చేయండి, డెస్క్టాప్ పైన సేవ్ చేయండి. డెస్క్టాప్ పైన సేవ్ చేసుకోండి, లేకపోతే ఎక్కడైనా సేవ్ చేసుకోండి మీకు వీలున్న ప్లేస్లో. సో ఇలా సేవ్ చేసింది నేను డెస్క్టాప్ పైన, మరి సేవ్ చేసిన. సేవ్ చేసేటప్పుడు ఈ CSV కామా డెలిమిటెడ్ ఉండాలి. ఓకేనా, ఈ ఫార్మాట్లోనే సేవ్ చేయాలి, ఎందుకంటే ఇంపోర్ట్ చేసేటప్పుడు ఇదే ఫార్మాట్ తీసుకుంటుంది అనమాట. సో ఓకేనా, కాంటాక్ట్స్ అని పేరు ఇవ్వండి, లేదా వేరే పేరు ఇచ్చినా కానీ సేవ్ చేసేయండి. ఓకేనా, నేను సేవ్ చేసిన కాబట్టి డూ వాంట్ ఎగ్జిస్ట్ ఉంటుంది, ఎస్ అని కొట్టేసిన. సో ఆల్రెడీ నేను ఇక్కడ సేవ్ చేసి ఇది క్లోజ్ చేసి ఇప్పుడు జీమెయిల్కి వెళ్తున్నాను. ఇప్పుడు జీమెయిల్కి వెళ్ళి సేమ్ కాంటాక్ట్స్ అలానే ఉంది కదా. సో కాంటాక్ట్స్లో ఇక్కడ ఇంపోర్ట్ అనే ఆప్షన్ ఉంటుందండి. ఇంపోర్ట్ అనే ఆప్షన్ని క్లిక్ చేసి సెలెక్ట్ ఫైల్ క్లిక్ చేసి ఏదైతే కాంటాక్ట్స్ ఉందో ఆ కాంటాక్ట్స్ని ఓపెన్ కొట్టేసి ఇంపోర్ట్ కొట్టేస్తున్నాను అనమాట. ఒక ఇంపోర్ట్ కొట్టగానే మనకి ఆ మొబైల్స్ నెంబర్స్ అన్ని ఇక్కడ ఇంపోర్ట్ అయిపోతాయి. ఓకేనా, సో ఈ విధంగా ఇంపోర్ట్ అయిపోతాయి. సో అదే మెయిల్ ఐడి ఉంటుంది కదా, ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు. సో ఇక్కడ ఏదైతే కాంటాక్ట్ ఓపెన్ చేస్తాను ఇదిగోండి, ఆటోమేటిక్గా మనకి మొబైల్ నెంబర్స్ అయితే వచ్చేసాయి అనమాట. ఓకేనా, ఈ విధంగా మనకి ఆ మెయిల్ ఐడి అయితే మనకి ఉంటుంది కదా. సో ఏదైతే మెయిల్ ఐడి ఉందో ఆ మెయిల్ ఐడి సెలెక్ట్ చేసుకోండి, మీకు కాంటాక్ట్స్ అన్ని కూడా ఇంపోర్ట్ అయిపోతాయి అనమాట. ఓకే, ఈ విధంగా మనము ఎక్సెల్లో ఉన్న కాంటాక్ట్స్ని మొబైల్లోకి